హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోలు ఎక్కువగా ఎందుకు పెడతలేదంటే ఈ మధ్య గోల ఒకటి ఎక్కువైపోయిందండి నాకు. అసలు యూట్యూబ్లో నేను ఎంత బాగా చేస్తున్నానో నాకు అర్థమయ్యేటట్టు నా శత్రువులు నాకు చెప్పారనమాట. అంటే మిత్రులు కూడా ఉంటారు కదా, శత్రువులు కూడా ఉన్నారనమాట నాకు. ఎందుకంటే ఇవాళ వచ్చి మనది పెసరట్టు అండి. అయితే మనం ఎంత బాగా చేస్తున్నాం వీడియోల్లో అనేది ఒక శత్రువు వల్లే తెలుసుద్ది, మిత్రువుల వల్ల తెలియదు. వాళ్ళు ఎప్పుడూ ఒక రకంగానే ఆలోచిస్తారు కదా. శత్రువులు ఎదుగుదల అని తట్టుకోలేరు. మంచిగా ఉంటే చీర కట్టుకున్నా, మరి మంచి సాంగ్లో మనం చెప్పినా కూడా వాళ్ళకి తట్టుకోలేరు అనమాట. ఇలా చేసావు అలా చేసావని కామెంట్ చేస్తూ ఉంటారు. అయినోళ్ళు లేదు, బయటోళ్ళు లేదు. ఆ విషయంలో యూట్యూబ్లో చేసే విషయంలో మట్టుకి చాలామంది చాలా బాధపడుతున్నారు. అంటే ఒక్కొక్కరి వల్ల ఇంకా మనకి యూట్యూబ్ చేయాలని అనిపిస్తుంది, ఒక్కోదప్పుడేమో వదిలేయాలి అనిపిస్తుంది. కానీ అండి, ఎదుగుదల మనిషి ఎదిగేటప్పుడు ఎన్నో రాళ్ళ దెబ్బలు తగులుతాయి. ఒక శిల్పి ఒక బొమ్మని తయారు చేయాలంటే ఎన్నో చెక్కితే గన ఒక అమ్మవారు కానీ, లక్ష్మీదేవి కానీ, ఒక దేవత కానీ వర్ణించాలన్నా, ఆమెని అందంగా రూపుదిద్దాలన్నా చెక్కుతుంటే ఏమవుతుందంటే, మనం చెక్కేటప్పుడు ఆ దెబ్బలే చూస్తాం కానీ ఆ శిల్పి మొత్తం అయిన తర్వాత ఆ బొమ్మ మీద నుంచి ఒక క్లాత్ ఇలా లాగంగానే ఆ బొమ్మని మంచిగా రెడీ చేసి ఆ అమ్మవారిని బయట పెట్టినప్పుడు, అలంకరణ చేసినప్పుడు, ఆమెకి అన్ని పూలమాలలు వేసి ఆమెని హారతి ఇచ్చి బొట్టు పెట్టి సింగారించి తల్లిని మనందరికీ ఒక గుళ్ళో పూజారిలాగా చూపించినప్పుడు ఆ శిల్పి చెక్కిన ఆ బొమ్మ ఎంత అందంగా ఉంటుందో, మనం సక్సెస్ అయినప్పుడు కూడా మన సంతోషాన్ని కోరే వాళ్ళ సంతోషము కూడా అంతకంత పైరెట్లుగా ఉంటాయి. శత్రువులు మనని ప్రోత్సహించి మన ఇంకా ముందుకే పంపిస్తారండి. శత్రువులు ఉండాలి. ప్రతి మనిషికి శత్రువు ఉండాలి, మిత్రులు ఉండాలి. ఉంటేనే అప్పుడు మనం దాంట్లో సక్సెస్ అవుతాం. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని కాదు, మనం నిజమే కదా, బాగా చేయబట్టే కదా వాళ్ళు మనం ఇలా అన్నారు అంటే మనం బాగానే చేస్తున్నామని మనకు అర్థమైపోద్ది అనమాట. వాళ్ళు మన ఇంటికి వచ్చి తింటారు, వెళ్తారు, అన్నీ అయిపోతాయి. ఒక రేంజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ గురించి వాళ్ళే గొప్పగా అనుకుంటారు. వాళ్ళు తప్పు చేసినా కూడా అది కరెక్ట్ అనుకుంటారు. ఇలాంటి మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు నా లైఫ్లో వచ్చారండి. అందుకని నేను చెప్తున్నాను అన్నమాట, ఎవరైనా సరే ఎవరిని నమ్మి జీవితంలో ఎవరి చేతిలో కూడా మీ జీవితాన్ని పెట్టొద్దు. ఎందుకంటే మనం ఎంత బాగా నమ్ముతామో